రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడలో దళితులపై జరిగిన దాడికి కొందరు దళితులు నిరసన తెలిపారు. వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. దళితులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై గ్రామస్తులతో కలిసి బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ ను పోలీస్ జీప్ లో ఎక్కించి తీసుకెళ్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. జన్వాడలో భారీగా పోలీసులను మోహరించి 144 సెక్షన్ విధించారు. మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మిలాఖతై ఈ ప్రాంతంలో ఉండే పేదలు దళితులు క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనా మందిరం దగ్గర ఉంటే వాళ్ళందరూ మాదిగలను వీళ్ళందరూ కూడా ప్రార్థనా మందిరం దగ్గర ఉంటే రోడ్డు వాళ్ళ పర్మిషన్ లేకుండా వేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్ళను చాలా ఘోరంగా 300 మంది రాడ్లతోని ఘోరంగా కొట్టి వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టిండ్రు, చంపేయడానికి ప్రయత్నం చేసిండ్రు, మహిళలతో అసభ్యంగా మరి ప్రవర్తించిండ్రు. వీళ్ళందరికీ సంఘీభావంగా వీళ్ళకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వస్తే దాడి చేసిన దోషులను వాళ్ళని అరెస్ట్ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లిస్తావు బిడ్డ.